వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 100 lakhs అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే సర్వీస్ నంబర్ 7923 TSRTC లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ఆదిలాబాద్ డిపోకి చెందిన లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 10:30 హైదరాబాద్ MGBSలో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ MGBS నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా జూబ్లీ బస్టాండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కోంపల్లి, ఆర్మూరు, నిర్మల్, అలాగే గుడిహట్నూర్ మీదుగా ఆదిలాబాద్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ జూబ్లీ బస్టాండ్కు మధ్యాహ్నం 12 గంటలకు, బోయిన్పల్లికి మధ్యాహ్నం 12:10, ఆర్మూరుకు మధ్యాహ్నం 3:55, నిర్మల్కు సాయంకాలం 4:40, గుడిహట్నూర్కు సాయంకాలం 6:10, ఆదిలాబాద్కు సాయంకాలం 6:30 అయితే చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు సుమారుగా 307 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 7:30. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే 860 రూపాయలు, అలాగే స్లీపర్ అయితే 1090 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నంబర్ 7922 TSRTC లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9:15 ఆదిలాబాద్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9:30 ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ నిర్మల్కు రాత్రి 11:20, ఆర్మూర్కు అర్ధరాత్రి 12:20, కోంపల్లికి తెల్లవారుజామున 3:40, బోయిన్పల్లికి తెల్లవారుజామున 3:50, జూబ్లీ బస్టాండ్కు తెల్లవారుజామున 4 గంటలకు, హైదరాబాద్ MGBSకు తెల్లవారుజామున 4:50 అయితే చేరుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 7:20, అలాగే బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే 860 రూపాయలు, అలాగే స్లీపర్ అయితే 1090 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.